సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, అదృష్టంతో కూడిన 1వ తారీఖు రేపే, గురువారం నాడు ఆఖరిగా ప్రయత్నం చేసి చూడు తల్లి, నీ కోసం శుభవార్తని సిద్ధంగా ఉంచాను అని చెప్పి బాబా గారు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారండి. ఎందుకంటే రేపు 1వ తారీఖు అలాగే గురువారం, ఈ రెండూ కలిసి రావడం మన అదృష్టం. గురువారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి. బాబా గారు అందిస్తున్న ఈ సందేశం పూర్తిగా విన్న తర్వాత ఈ పరిహారం ఎలా చేసుకోవాలో చెప్తాను. అలాగే బాబా గారు ఇచ్చే సందేశం ప్రతి ఒక్కరికి ఎంతో ఊరటనిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పే సందేశం వింటూ ఉంటే మనకున్న బాధలన్నీ మర్చిపోతాం. బాబా గారు ఇచ్చే ప్రతి ఒక్క సందేశం వెనుక ఉన్న రహస్యం తెలుసుకోగలిగితే మనకు ఎంతో ఊరట కలుగుతుంది. మనం పడే కష్టాలన్నీ కూడా మరిచిపోతాం. అంతటి భరోసా బాబా గారు మనకు కథల రూపంలో అందిస్తూ ఉంటారు. ఆ కథని మనం అర్థం చేసుకోగలిగితే జీవితంలో మనం ఏం కోల్పోతున్నాము, అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది, ఆ సమస్య ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ సందేశాల రూపంలో మనకు బాబా గారు సలహాలనేవి ఇస్తూ ఉంటారు. వాటిని తూచా తప్పక మనం పాటించినట్లయితే మన జీవితంలో పడే కష్టాలన్నీ కూడా మనకు దూరం అవుతాయి. మరి ఈరోజు బాబా గారు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో ఈ చిన్న కథని విని చూద్దాం. ఒక చిన్న పట్టణంలో గొప్ప ధనిక రత్నాల వర్తకుడు ఉండేవాడు. అతను సముద్ర వ్యాపారంలో కుబేరుడు అని చెప్పుకోవచ్చు. ఒకనాడు శంకరాచార్య దగ్గరికి రవివర్మ అని ఇంకొక ధనిక వర్తకుడు వస్తాడు. ఇద్దరికి ఒకరికి ఒకరు ముఖపరిచయం లేదు, కానీ చాలాసార్లు ఒకరి పేరు ఒకరు విన్నవాళ్లే. నమస్కారం శంకరాచార్య గారు, చాలా రోజుల నుండి చూస్తూ ఉన్నాను. మీ దగ్గర మేలిమి రత్నాలు ఉన్నాయి అని చెబితే వచ్చానండి. అవునండి, మేము మేలిమి రత్నాలకు పెట్టింది పేరు. మీకు ఎలాంటి రత్నం కావాలో చెప్పండి. ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు. దానికి రవివర్మ పెద్దగా నవ్వి ఇలా అంటాడు, నా పేరు రవివర్మ అండి. మీరు నాకు ముఖపరిచయం లేకపోయినా మీ గురించి నాకు బాగా తెలుసు. శంకరాచార్య గారు, ఓహో, రవివర్మ అంటే మీరేనా? నమస్కారం నమస్కారం. మీరే రవివర్మ అని తెలియకుండా ఇలా మాట్లాడాను. కూర్చోండయ్యా, మీకు ఏ రత్నం కావాలో చెప్పండి. రవివర్మ గారు, చూసారా, మనం ఒకరికి ఒకరు తెలియకపోయినా ఎంత అభిమానం పెంచుకున్నామో. అభిమానం పెంచుకోవాలి అంటే మోకాలికి మోకాలు తెలిసి ఉండక్కర్లేదండి. అలా మనం తెలియకుండానే మంచి స్నేహితులమయ్యాము. ఇలా మాట్లాడుకుంటూ శంకరాచార్య మంచి రత్నాలను చూపిస్తూ ఉంటాడు. అందులో ఒక రత్నం రవివర్మకు నచ్చుతుంది. ఆ రత్నాన్ని చేతిలో పట్టుకొని, ఆహా, ఏముంది ఈ రత్నం, చాలా అందంగా ఉందండి. దీని వెల ఎంతో చెప్పండి. ఏది, ఆ రత్నాన్ని ఒక్కసారి ఇలా ఇవ్వండి, అది చూసి చెబుతాను అని కొంచెం సేపు ఆ రత్నాన్ని పరీక్షించి భూతద్దంతో చూసి, ఇది చాలా మేలిమి రత్నం అండి. ఈ రత్నం చాలా అరుదుగా దొరుకుతుంది. దీని వెల 5,000 వరహాలు. ఆ రత్నం రవివర్మకు బాగా నచ్చింది, కానీ రవివర్మ దగ్గర 4,000 వరహాలు మాత్రమే ఉన్నాయి. ఆ రత్నాన్ని వదలడానికి మనసు ఒప్పక ఇలా అంటాడు, శంకరాచార్య గారు, నేను వర్తకానికి వచ్చాను. ప్రస్తుతం నా దగ్గర 4,000 వరహాలు మాత్రమే ఉన్నాయి. ఆ రత్నం నాకు ఇవ్వండి. నేను ఇంటికి వెళ్ళి మిగతా 1,000 వరహాలు పంపుతాను. ఆ మాటలు విన్న శంకరాచార్య, రవివర్మ నిజాయితీపరుడు, అన్నమాట నిలబెట్టుకుంటాడని అని నమ్మకంతో ఇలా అంటాడు, సరే రవివర్మ గారు, మీరు ఇంతలా అడగాలా? మీకు నచ్చినట్టు చేయండి. మీరు ఇవ్వవలసిన 1,000 వరహాలు ఖాతా పుస్తకంలో గుర్తుగా పద్దేసి ఉంచుతాను అని చెప్పి రవివర్మతో సంతకం పెట్టించుకుంటాడు. రవివర్మ పరమానందంతో తన ఊరికి చేరుకుంటాడు. వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు జబ్బు చేసి మంచాన పడతాడు. ఆ వ్యాధి వైద్యులకు లొంగకపోవడం చేత ఆయన 1 నెల మంచాన పడతాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన విష్ణువర్మని పిలిచి ఇలా అంటాడు, ఒరే నాయనా, నేను పట్నంలో ఒక రత్నాన్ని కొన్నానురా. ఇదే ఆ రత్నం, కానీ ఆ రత్నం కొన్న చోట 1,000 వరహాలు బాకీ ఉందిరా. దాని తాలూకు బాకీ తీరుస్తాను అని నాకు ప్రమాణం చెయ్యి. అలా ప్రమాణం చేయించుకున్న తర్వాత ప్రాణం వదిలాడు రవివర్మ. పాపం విష్ణువర్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. రవివర్మకు అంతుపట్టి
పట్టని రోగం రావడం వలన వైద్యానికి ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోయింది. ఒక దమ్మిడి కూడా లేకపోయింది. తండ్రికి ఇచ్చిన మాట కోసం ఎంత ప్రయత్నించినా శంకరాచార్య అప్పు తీర్చలేకపోతాడు విష్ణువర్మ. ఏమీ తోచని పరిస్థితుల్లో ప్రాణ స్నేహితుడైన శివ దగ్గరికి వస్తాడు విష్ణువర్మ. జరిగిందేదో జరిగిపోయిందిరా, సంపాదించింది మొత్తం నాన్న జబ్బుకే సరిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావ్, ఏది చేసినా ఆలోచించి చెయ్యి అని తన స్నేహితుడు అనగానే, ఏదో ఒకటి చేయొచ్చు, కానీ మా నాన్నగారు పోతూ పోతూ నాకు ఒక బాకీ అప్పచెప్పారు, అంతేకాదు ఈ రత్నాన్ని కూడా ఇచ్చారు. కనులు మిరుమిట్లు గొలిపే కాంతితో ఆ రత్నం దగదగా మెరుస్తూ ఉంటుంది. ఆహా, ఎంత గొప్పగా ఉందిరా ఈ రత్నం, ఎంత ఆకర్షణీయంగా ఉంది, దీని వెల కూడా ఎక్కువే ఉండి ఉంటుంది. ఎక్కువేరా, ఈ రత్నం ఖరీదు 5,000 వరహాలు. కానీ ఇంత విలువైన రత్నాన్ని కొనగలిగే తాహత గల వాళ్ళు దొరకడం కూడా కష్టమే కదరా. నా దగ్గర అంత సొమ్ము లేదు, కానీ నేను ఒక సలహా అయితే ఇవ్వగలనురా. విష్ణువర్మకు తన స్నేహితుడి మాటలకు ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది. ఈ రత్నాన్ని మీ నాన్నగారు ఎక్కడ కొన్నారో నీకు తెలుసు కదా, అక్కడే ఈ రత్నాన్ని తీసుకెళ్లి అమ్మిన వ్యక్తికి ఇచ్చి ఆ 4,000 వరహాలు తీసుకో. నీ వ్యాపారానికి కూడా డబ్బు సర్దుబాటు అవుతుంది, అలాగే నీ రుణభారం కూడా తీరిపోతుంది. మంచి సలహా చెప్పావు మిత్రమా, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి చాలా సంతోషంగా ఆ రత్నాల వ్యాపారి దగ్గరికి బయలుదేరుతాడు విష్ణువర్మ. అయితే దారి మధ్యలో ఒక అందమైన అమ్మాయిని ఇద్దరు దొంగలు దారి కాచి ఉంటే, ఆమె దగ్గర ఉన్న నగలు దోచుకుంటూ ఉంటే విష్ణువర్మ అడ్డుపడి వాళ్ల నుండి ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఆ గొడవలో వాళ్ళు విష్ణువర్మని చావగొట్టి అతని దగ్గర ఉన్న రత్నం ఉన్న పెట్టెని కూడా తీసుకెళ్లిపోతారు. ఎవరండి మీరు? ఈ నిర్మానుషమైన ప్రదేశానికి ఒంటరిగా ఎందుకొచ్చారు? నా పేరు కాత్యాయిని, నేనొక రాజకుమార్తెని. నేను నా చెలకెత్తలతో అరణ్య విహారానికి వచ్చాను. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు, కానీ ఈ ఆగంతకులు నా మీద దాడికి దిగారు. అక్కడి నుండి తప్పించుకుని నేను ఇలా పారిపోతూ ఉంటే వారు నన్ను వెంబడించారు. ఇక మిగిలింది మీకు తెలిసిందే కదా. అవును, మీ గురించి చెప్పలేదే. నా పేరు విష్ణువర్మ. నేను మా తండ్రి గారు చేసిన బాకీ తీర్చడానికి ఇక్కడే ప్రక్కనే ఉన్న పట్టణానికి వెళుతున్నాను. అయితే ఆ దొంగల వలన నేను ఇప్పుడు ఆ బాకీ తీర్చలేకపోతున్నాను. అయ్యో, ఇప్పుడు మీరు అలా అనకండి. మీ తండ్రి గారి కోరిక తప్పకుండా తీరుస్తారు. అది సాధ్యం కాదండి. ఆ దొంగలు నా పెట్టెను కాజేశారు, కానీ అందులో ఉన్న రత్నం ఎంతో విలువైనది. ఇలా మాట్లాడుతూ ఉండగా ఇద్దరు సైనికులు వచ్చి కాత్యాయిని పిలిచికెళ్ళిపోతారు. ఒక ప్రక్కన రత్నం పోయింది. విష్ణువర్మకు ఏం చేయాలో పాలుపోలేదు. తిరిగి తన మిత్రుడి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఆ ప్రక్కనే ఉన్న చిన్న రాజ్యంలో పనిచేసుకుంటూ బ్రతుకుదామని నిర్ణయించుకుంటాడు. ఆ రాజ్యంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. అలా అనతి కాలంలోనే మంచి పేరుని గుర్తింపుని పొందుతాడు విష్ణువర్మ. అదే సమయంలో రాజుగారి కొలువు నుండి పిలుపు వస్తుంది. విష్ణువర్మ, నువ్వు వచ్చిన కొంతకాలానికే మంచి పేరు తెచ్చుకున్నావు. నిన్ను పిలిపించడానికి ఒక కారణం ఉంది. నేను తెలియకుండా ఏదైనా పొరపాటు చేసి ఉంటే నన్ను మన్నించండి ప్రభు. అప్పుడు రాజు ఇలా అంటాడు, మీరు చేసిన దానికి ఏం చేసినా తక్కువే అవుతుంది. రాజు మాటలు విష్ణువర్మ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతాడు. ఆ దొంగలను తీసుకురండి, అలాగే ఆ రత్నాన్ని కూడా తీసుకురండి. రాజు అలా అనగానే సైనికులు వారు బంధించిన దొంగలను సభలోనికి తీసుకురాగానే విష్ణువర్మ గట్టిగా అరుస్తూ, ప్రభు, వీళ్ళిద్దరే నా రత్నాన్ని దోచుకున్నది. తెలుసు విష్ణువర్మ, అందుకే నిన్ను పిలిపించినది. అది సరే, కానీ నాకు ఒక సందేహం ఉంది. సెలవివ్వండి ప్రభు. ఇంత ఖరీదైన రత్నం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ప్రభు, మా నాన్నగారు సముద్ర వ్యాపారం చేసే రవివర్మ అనే గొప్ప పేరు గలవాడు. ఆయనకు రత్నాలంటే విపరీతమైన ఇష్టం. ఒకరోజు పట్నానికి వెళ్ళి ఈ రత్నాన్ని చాలా ఇష్టంగా కొన్నాడు. అయితే దానికి 1,000 వరహాలు బాకీ ఉన్నాడు అని చెప్పి ఆ బాకీ తీర్చమని చెప్పి మరణించాడు. అప్పటికే మా సంపాదన ఆవిరైపోయింది. అందుకే ఆ రత్నాలు అమ్మిన వ్యక్తికి తిరిగి ఇచ్చేద్దామని నేను బయలుదేరాను
అవునా, ఈ రత్నం చాలా విలువైనది, చాలా గొప్ప ఆకర్షణ కలిగి ఉన్నది. దీన్ని నాకు 10,000 వరహాలకు అమ్ముతావా విష్ణువర్మ అని అనగానే విష్ణువర్మ సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఒక ప్రక్క తాను తన తండ్రికి ఇచ్చిన మాట నెరవేరుతూ ఉందని చాలా సంతోషపడిపోతాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, సరిపోకపోతే నా రాజ్యంలో నీకు నచ్చిన వ్యాపారం చేసుకో అని. మళ్ళీ రాజు ఇలా అనగానే చాలా సంతోషం ప్రభు, మన నిజాయితీ మనల్ని ఎప్పుడూ కూడా కాపాడుతుంది అని మా తండ్రి గారు చెప్పేవారు. అదే నిజమని రుజువయింది ప్రభు. కానీ ప్రభు, నాకు ఒక సందేహం మిగిలి ఉంది. ఆ రత్నం నాదే అని మీకెలా తెలిసింది? నా కుమార్తె కాత్యాయిని జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఆ దొంగల కోసం వెతకమని, తిరిగి ఆ రత్నాన్ని నీకు ఇవ్వమని కోరింది. తండ్రిగా తన కోరిక తీర్చాలి కదా. అంతేకాదు, నా కుమార్తెను కూడా కాపాడావు. నీ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పటికి వచ్చింది. అలా ఆ విధంగా విష్ణువర్మ ఆ రత్నాన్ని రాజుగారికి అమ్మి 10,000 వరహాలు తీసుకుని చాలా సంతోషంగా పట్టణానికి బయలుదేరుతాడు. ఆ పట్టణం మొత్తం తిరిగి శంకరాచార్య కోసం గాలిస్తాడు. ఒక బట్టల దుకాణం దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఇక్కడ రత్నాల వ్యాపారి శంకరాచార్య గారి ఇల్లు ఎక్కడండి? ఏంటి, రత్నాల వ్యాపారి శంకరాచార్య కోసం వచ్చావా? ఇంకెక్కడ శంకరాచార్య? ఆయన సంగతి ఎప్పుడూ ముగిసిపోయింది. అదేంటండి అలా అంటున్నారు? శంకరాచార్య గారి వ్యాపారం చాలా పెద్దది కదా, చాలా ధనవంతుడు కూడా. అవును, నువ్వు చెప్పేది నిజమే, పెద్ద వ్యాపారే. కానీ ఏం చేస్తాడు? అంత సంపాదించినా తనకు సంతోషం ఎక్కడుంది? తన కొడుకు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. తండ్రి మాట లెక్క చేయడు. అసలు తన తండ్రిని మనిషిలా కూడా చూడడు. తల్లి లేని బిడ్డ అని గారాబం చేశాడు. పాపం, అతని వల్లే ఇంత జరిగింది అని విష్ణువర్మ ఆ బట్టల దుకాణం వ్యక్తితో అడుగుతాడు. శంకరాచార్య కొడుకు చెడు అలవాట్లకు బానిసై ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. శంకరాచార్య కొడుకు మీద బెంగ పెట్టుకుని వ్యాపారం వదిలేసి దేశాలు పట్టుకుని వెతికాడు. ఎంత వెతికినా శంకరాచార్య కొడుకు మాత్రం జాడ దొరకలేదు. ఆ దిగులు వదలక మంచాన పడ్డాడు. అయ్యో, ఎంత పని జరిగింది! అయ్యా, పోనీ శంకరాచార్య గారి ఇల్లు ఎక్కడుందో చెప్పగలరా? మా ప్రక్కనే ఉంది. ఆయన రతనాల దుకాణం అక్కడి నుండి 5 ఇళ్ల తర్వాత శంకరాచారి ఇల్లు. నన్ను రమ్మంటావా బాబు? వద్దులేండి, మీకెందుకు అంత శ్రమ, నేను వెళతాను. విష్ణువర్మ ఆలోచించుకుంటూ ఆ శంకరాచారి ఇంటికి వెళతాడు. విష్ణువర్మ శంకరాచార్య లేచి తన కొడుకే వచ్చాడని తెలిసి విష్ణువర్మ దగ్గరకు రాబోతాడు. అయ్యా, ఆగండి, నేనే మీ దగ్గరికి వస్తాను. అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. ఎన్నాళ్లకు వచ్చావురా అయ్యా? ఈ తండ్రి మీద అంత కోపం ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అయినా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారా? చెప్పు, నువ్వు చేసింది నీకు న్యాయం అనిపిస్తుందా? నన్ను ఎందుకు వదిలి వెళ్ళావో చెప్పు అని ఆపుకోలేని దుఃఖాన్ని వెల్లడిస్తాడు శంకరాచార్య. ఆ మాటలు విన్న విష్ణువర్మకు ఎలా ఊరడించాలో అర్థం కాలేదు. విష్ణువర్మ ఏమీ మాట్లాడకుండా శంకరాచార్య అనారోగ్యం కారణంగా నన్ను చూసి తన కొడుకు అని పొరబడుతున్నాడు అని అనుకుంటాడు. అప్పుడు శంకరాచార్యకు సేవలు చేసి ఆరోగ్యం మెరుగు అయ్యే వరకు అక్కడే ఉంటాడు. అంతేకాకుండా శంకరాచార్య వ్యాపారాన్ని కూడా చూసుకుంటాడు. కొన్నాళ్లకు విష్ణువర్మ శంకరాచార్య దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, అయ్యా, మీకు ఒక విషయం చెప్పాలి. నేను మీరు అనుకుంటున్నట్టు మీ కుమారుడిని కాదు. నా పేరు విష్ణువర్మ. నేను మీ దగ్గరకు మా నాన్నగారు చేసిన బాకీని తీరుద్దామని వచ్చాను. అప్పుడు శంకరాచార్య ఇలా అంటాడు, నువ్వు నా కొడుకువి కావు అని నాకు ముందే తెలుసు. కానీ నా కొడుకు ఎలా ఉంటే బాగుంటుంది అని నేను కలలుగన్నానో నువ్వు అలాగే ఉన్నావు. ఇన్నాళ్ళు నీలో వాణ్ణి చూసుకున్నాను. నువ్వు నిజం చెప్పాలని వచ్చినా ప్రతిసారి నేను నిన్ను మాట్లాడనివ్వలేదు. నా స్వార్థం కోసమే నేను ఇక్కడ ఇన్ని రోజులు నిన్ను ఉంచాను. నన్ను క్షమించు బాబు. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా? ఇంకెక్కడ నాన్నగారండి, ఆయన నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారు. తెలియని వ్యాధితో కన్ను మూశారు. అప్పుడు మీ బాకీ తీర్చమని నాకు చెప్పారు. ఆ బాకీ తీరుద్దామని మీ దగ్గరికి వచ్చాను. అయ్యో, ఎంత పని జరిగింది. మేము కలిసింది ఒక్కసారే అయినా నాకు మంచి మిత్రుడయ్యాడు మీ నాన్న. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగా బట్టల వ్యాపారి అనంతయ్య అక్కడికి వస్తాడు. నమస్కారం శంకరాచార్య గారు, నేను మీతో మాట్లాడటానికి వచ్చాను.
రండి అనంతయ్య గారు, చెప్పండి, నేను మీకు త్రాగడానికి ఏమైనా తీసుకొస్తాను అని విష్ణువర్మ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు. చూశారా ఎంత సంస్కారమో ఈ అబ్బాయికి. నేను మాట్లాడటానికి వచ్చాను అంటే పెద్దలు మాటలు వినకూడదు అని వెళ్ళాడు. అవునండి, తన వల్లే నా ఆరోగ్యం బాగుపడింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మీరు ఒకప్పుడు మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపమన్నారు. గుర్తుంది. అప్పుడు నాకు తెలియక అడిగాను. ఇప్పుడు ఆ అవకాశం లేదులేండి. అలా అనకండి శంకరాచార్య గారు. మీ స్నేహితుడి కొడుకు విష్ణువర్మ ఉన్నాడు కదా, తన గురించి చాలా విన్నాను. నేడు కళ్ళారా కూడా మంచితనాన్ని చూశాను. ఇంతకన్నా మంచి భర్తని నా కూతురికి తీసుకురాలేను. ఆ మాటలు విన్న శంకరాచార్య చాలా సంతోషించి ఇలా అంటాడు. ఒక సమస్య ఉంది. తన తండ్రి తనని ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయాడు. తనని నేను దత్తత తీసుకుందాము అనుకుంటున్నాను. అంతలో విష్ణువర్మ మజ్జిగ తీసుకొచ్చి వాళ్ళకిస్తాడు. ఇంతలో శంకరాచార్య ఇలా అంటాడు. విష్ణువర్మ, నాకొక కోరిక ఉంది, తీరుస్తావా నాయనా? చెప్పండి, మీకు నేను ఏం చేయగలను చెప్పండి అని అడుగుతాడు. కొడుకులేని లోటు తీర్చగలవా? కొడుకులా నా దగ్గరే ఉండిపో నాయనా అని అంటాడు. అప్పుడు నేను మీ కొడుకులా బాధ్యతలను తీసుకుంటాను, కానీ మీ సంపాదన మాత్రం నాకొద్దు. మీరు సంపాదించినదంతా మీ కొడుకు కోసం. అతను ఎప్పుడు వచ్చినా అతని ఆస్తి తప్పకుండా తిరిగి దక్కుతుంది. మీ వ్యాపారం చూసుకున్నందుకు నాకు జీతం ఇవ్వండి చాలు. ఇంతలో అప్పుడే అక్కడికి వచ్చిన శంకరాచార్య కొడుకు గడప దగ్గర నిలబడి అంతా వింటాడు. వ్యసనాల వల్ల ఎంత సంస్కారం కోల్పోయాను అని అర్థం చేసుకుంటాడు. తండ్రికి మొహం ఎలా చూపించాలా అని అక్కడే ఆగిపోతాడు. శంకరాచార్య ఇలా అంటాడు. సరే, నీ ఇష్టం. నీకు ఎలా నచ్చితే అలాగే చేద్దాం. ఇంకొక విషయం చెప్పాలి. ఈ అనంతయ్య తన కూతుర్ని నీకిద్దామనుకుంటున్నాడు. మీ ఇష్టం నాన్నగారు. మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. చూశారా శంకరాచార్య గారు, మీరు మీ కొడుకుకి చేసుకుంటారా అని నా దగ్గరికి వచ్చినప్పుడు వద్దు అన్నాను. కానీ నా కూతుర్ని మళ్ళీ ఇప్పుడు మీ ఇంటికే పంపుతున్నాను. ఇదే భగవంతుడి నిర్ణయం అనుకుంటా. నేను వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటా అని ఆ బట్టల వ్యాపారి అనంతయ్య ఇంటి నుండి చాలా సంతోషంగా బయటికి వెళతాడు. అయితే అక్కడే నించుని ఉన్న శంకరాచార్య కొడుకును చూసి, శంకరాచార్య గారు, మీ అబ్బాయి గారు వచ్చేశారండి, చూడండి అని గట్టిగా పిలుస్తాడు. ఆ మాటలు వినగానే శంకరాచార్య, విష్ణువర్మ చాలా సంతోషంగా బయటికి వస్తారు. సరే, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. క్షమించండి నాన్నగారు, నేను ఇంట్లోకి రావాలి అంటే నాదొక షరత్తు ఉంది. దానికి ఒప్పుకుంటేనే వస్తాను. ఏమిటా షరత్తు? నాతో పాటు ఆస్తిలో సరిసమానంగా విష్ణువర్మకు వాటా ఇస్తే వస్తాను. నేను లేనప్పుడు మీ బాధ్యతలను తీసుకున్నాడు. నీవు కొడుకులాగా దత్తకు తీసుకున్నప్పుడు నాకు అన్నయ్య అవుతాడు కదా నాన్న. ఆ మాటలు విన్న శంకరాచార్య అలాగే అనంతయ్య చాలా సంతోషిస్తారు. అలా అప్పటి వరకు విష్ణువర్మకు రుణభారంగా ఉన్నది కాస్త రుణానుబంధంగా మారిపోతుంది. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారు అంటే, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మన ఆస్తులను అన్నీ పోగొట్టుకున్నా కూడా ఏదో తెలియని శక్తి అనేది ఉంటుంది కదా, అదే మన నిజాయితీ. ఎప్పుడైతే మనం నిజాయితీగా బ్రతకగలుగుతామో అప్పుడు మన జీవితంలో మనం ఎన్ని కోల్పోయినా సరే ఆ నిజాయితీ అనేది ఉంటుంది కదా, అదే మనల్ని కాపాడుతూ వస్తుంది. ఈ కథలో విష్ణువర్మ అన్నీ కోల్పోయాడు. తన తండ్రిని, ఆస్తిని అన్నీ కోల్పోయాడు. కానీ చివరికి తన నిజాయితీ అతనిని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. దానికి కారణం అతనికున్న గొప్ప మనసు. ఆ మంచితనమే అతనికి శ్రీరామ రక్షగా ఆ భగవంతుడి తోడు ఉండి అతనికి ఒక కుటుంబం దక్కేలాగా చేసింది. అంతటి అదృష్టం ఏ మనిషి జీవితంలో అయినా పొందాలి అంటే కావలసిందల్లా ఓపిక, శ్రద్ధ, సబూరి ఇవన్నీ ఉంటేనే మన జీవితంలో మనకు అన్నీ దక్కుతాయి అని బాబాగారు ఈరోజు చాలా గొప్ప సందేశాన్ని మనకు అందించారండి. అలాగే ఈ 1వ తారీఖున గురువారం నాడు ఏం చెయ్యాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము. రేపు గురువారం నాడు 1వ తారీఖు కాబట్టి బాబాగారి ముందు మీకున్న సమస్యని చెప్పుకోవాలంటే ఈ విధంగా పూజ చేయండి. ముఖ్యంగా మీ కోరికని ఒక ముడుపు రూపంలో కట్టి సాయినాథుని ముందు పెట్టండి. పసుపు వర్ణంలో ఉన్న వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, 1 తులసి దళం వేసి దానిలో కొద్దిగా చిల్లర, అంటే మీరు ఎంత ఇవ్వాలి అని మీ మనసుకు అనిపిస్తుందో అంత చిల్లర
కల్లరని ఆ వస్త్రంలో వేసి ఒక మూటలా కట్టండి. ఆ తర్వాత బాబాగారి పాదాల ముందు ఉంచి, బాబాగారి విగ్రహం గనక మీ ఇంట్లో ఉంటే పాలతో అభిషేకం చేయండి. ఆ తర్వాత బాబాగారిని శుభ్రంగా తుడిచి గంధం బొట్లను పెట్టిన తర్వాత పసుపు వర్ణంలో ఉన్న పువ్వులతో పూజని చేయండి. బాబాగారికి ముందుగా ధూపం వేయండి. ఆ తర్వాత మట్టి ప్రమిదంలో దీపాన్ని వెలిగించండి. మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ బాబాగారికి హారతి ఇచ్చి బాబాగారి ముందు మీ సమస్యను చెప్పుకున్న తర్వాత 5 నిమిషాలు కూర్చొని బాబాగారి ముందు ధ్యానం చేయండి. లేదంటే మీకు సమయం ఉంటే బాబాగారి నామాన్ని తీసుకుని 108 సార్లు పలకండి. ఇంకా కుదిరిన వాళ్ళు బాబాగారి మందిరానికి వెళ్ళి మీకు తోచిన సహాయాన్ని అక్కడ భక్తులకు అందించవచ్చు. అంటే మీ ఇంట్లో ఏదైనా తయారు చేసుకుని నైవేద్యంగా తీసుకెళ్ళి అక్కడ భక్తులకు పంచవచ్చు. ఈ విధంగా రేపు గురువారం నాడు 1వ తారీఖున మీ ఇంటికి ఉప్పుని తీసుకొచ్చుకోండి. ఉప్పు అంటే లక్ష్మీదేవి. అంటే లక్ష్మీదేవిని 1వ తారీఖున తెచ్చుకుని దానిని మీ ఇంట్లో ఆగ్నేయ మూలం ఎక్కడ ఉంటుందో మీ వంటగదిలో అక్కడ ఉంచి ప్రతిరోజు పూజ చేసుకోండి. ధూపాన్ని వేయండి. ఈ విధంగా వారంలో 2 సార్లు ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. బాబాగారి ముందు ఉంచిన ఆ ముడుపుని అదే విధంగా అక్కడే ఉంచి పూజ చేసుకోండి. మీ సమస్య తొలగిపోతే వెంటనే ఆ ముడుపుని ఎక్కడైనా బాబాగారి మందిరంలో వేసిరండి. ఒకవేళ మీకు కుదిరితే షిరిడీకి వెళ్ళి ఆ ముడుపుని చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా మీ సమస్యని చెప్పుకొని రేపు బాబాగారికి పూజ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.